హాయ్ ఫ్రెండ్స్, నేను మార్నింగ్ లేచి స్నానం చేసి తర్వాత షాప్లో పూజ అయితే చేస్తాను. డైలీ పూజ చేసుకుంటాను. పూజ అయిన తర్వాత టిఫిన్ వేసుకొని టిఫిన్ తింటాము. పూజ అయిపోయింది ఫ్రెండ్స్. ఇగో టిఫిన్ తిందామని ఇడ్లీ పెట్టుకున్నాను. పల్లీ చట్నీ, కారపొడి మా ఇంట్లో దంచుకొని మా ఇంట్లో తయారు చేసుకుంటాం. టిఫిన్ మాత్రం బయట తెప్పించుకోను. ఎప్పుడన్నా బాగోపోతే తెప్పిస్తాను అంతే. టిఫిన్ తిన్నాక వంట దగ్గరికి వెళ్తాను. పైన వంకాయలు ఉన్నాయండి, సాంబార్లో వేసుకుంటే బాగుంటాయి. మా గార్డెన్ చెట్లు పెట్టాము పైన. వెళ్తున్నాను. అదిగోండి వంకాయలు చెట్టుకి చూసారా. ఇది మా గార్డెన్. మొక్కలు పెట్టాం, మళ్ళీ మొక్కలు. చెట్లు సన్నజాజి మొక్కలు చూసారు అలా వస్తుంది. అలా అందంగా చిన్న చెట్టే, ఇంకా అంత పెద్దదేం కాదు. మల్లె చెట్లు లేదండి, మల్లెపూలు చూసారా ఎలా ఉన్నాయో, అలా వస్తాయో. గులాబీ పూలు చూసారా. మందార చెట్టు, ఇది పువ్వు వెళ్ళిపోయింది పూసి ఇలా. ఇప్పుడు వంకాయలు కోసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి కూడా మల్లె చెట్లే, ఇవన్నీ మల్లె చెట్లే. వంకాయలు కోసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వరహాల చెట్లు, ఇవి సాంబార్లో వేసుకుంటే బాగుంటాయి. వంకాయలు చూసారా, కొయ్యక ముదిరిపోయి పండిపోయింది ఈ వంకాయ. మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇది కానీ ఇంకోటి ఉంది. 3 వంకాయలు వచ్చినాయి. 3 వంకాయలు సరే తీసుకెళ్ళాం కిందకి. కొంచెం కరివేపాకు సాంబార్లోకి తాలింపు వేసుకోవటానికి కొంచెం కరివేపాకు పోసుకుంటాం. కరివేపాకు తాలింపు వేసుకోవడానికి. ఆ కరివేపాకు చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. వంకాయలు, కరివేపాకు ఫ్రెండ్స్. వంట చేయడానికి బియ్యం అవి కడిగానండి. ఇక వంట దగ్గరికి వచ్చాను. పూజ అయిపోయింది, టిఫిన్ తినేసాను, వంట దగ్గరికి వచ్చాను. పప్పు ఉడకబెట్టేశాను. సాంబార్ పెడదామని ఈరోజు సాంబార్ పెట్టి బంగాళదుంప ఫ్రై చేద్దామని. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, వంకాయ, కొత్తిమీర, కరివేపాకు, దొండకాయ, బెండకాయ ఇవన్నీ సాంబార్లో వేసేస్తాను ఫ్రెండ్స్. పప్పుడు కింద నిండా చూపించా కదా, పప్పు రుబ్బేసి కారం, ఉప్పు వేసాను, చింతపండు రసం పోసాను, కొంచెం పసుపు. ఎందుకండి అన్నీ తరిగి పెట్టాను. ఇప్పుడు సాంబార్లో వేసేస్తా చూడండి. తరిగేసి ఇప్పుడు కొంచెం కలుపుకుంటాను. మరుగుతూ ఉంటుంది. మరిగినాక తాలింపు వేసుకుందాం. అమ్మ కొట్లో వచ్చారు. సాంబార్ ఉడికిపోయింది చూడండి. తాలింపు కూడా వేస్తున్నాను. తాలింపు వేసేసాను. అమ్మా కొట్లోకి వెళ్ళమ్మా. చూడండి ఫ్రెండ్స్, తాలింపు వేసేసాను. తాలింపు వేసి కలిపాను. టేస్ట్ చూద్దాం కొంచెం. సూపర్ ఉంది ఫ్రెండ్స్.
నా వీడియోలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.